అందరూ ఆదానీని వాడుకొని రాజకీయంగా దూషించుకుంటారు. కానీ అదే ఆదానీతో మళ్ళీ లింకులు పెట్టుకొని బిజినెస్ డీల్స్ పెట్టుకొని అభివృద్ధి చెందాలని చూస్తారు. నేను చెప్తున్నది రాజకీయ నాయకుల గురించి. ఏ రాష్ట్రమైనా సరే పెట్టుబడులతోనే ఎదుగుతుంది. అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు. ఈ ప్రోపగండాను క్రియేట్ చేశారు కాబట్టే సదరు వ్యక్తులు ఈ పేర్లు చెప్పంగానే ఏదో దోపిడీదారులనలాగా కొంతమందిలో నిక్షిప్తమైపోయింది కానీ పెట్టుబడిదారులే లేనటువంటి దేశం ఎప్పుడూ కూడా నాశనం అయిపోతుంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మమతా బెనర్జీ కూడా అదానీ కేంద్రంగా మోదీని ద్వేషించారు లేదా విమర్శించారు. రాహుల్ గాంధీ కూడా, రేవంత్ రెడ్డి ఎవరన్నా తీసుకోండి, వీళ్ళందరూ కూడా ఆయా రాష్ట్రాల్లో ఆదానికి సంబంధించినటువంటి కంపెనీలతో ఏవో కొన్ని ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు, నిర్వర్తిస్తూ ఉంటారు. తద్వారా ఉద్యోగాల కల్పన లేదా ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతూ ఉంటుంది. ఇది జనం తెలుసుకోవాల్సిన విషయం. తాజాగా దీని కేంద్రంగా తెలంగాణలో ఒకంత రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏ కోణంలో అంటే హైదరాబాద్ పాత బస్తీలో కరెంటు బిల్లుల వసూళ్ల బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం అదానీ గ్రూపునకు అప్పగించడం ఏంటి అనేది ప్రశ్న. సో దీన్ని బీఆర్ఎస్ పార్టీ క్యాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రెస్ మీట్కు సంబంధించిన ఆ వార్తా క్లిప్ని షేర్ చేస్తూ మీడియా ప్రతినిధుల చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాత బస్తీలో కరెంటు బిల్లుల బకాయిల బాధ్యతలను పైలట్ ప్రాజెక్టు కింద అదానీ గ్రూప్నకు అప్పగించనున్నట్లుగా పేర్కొన్నారు. పాత బస్తీలో కరెంటు బిల్లులను సరిగ్గా చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాత బస్తీలో పైలట్ ప్రాజెక్టు చేపట్టినటువంటి అనంతరం హైదరాబాద్ వ్యాప్తంగా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లుల వసూళ్ల బాధ్యతలు అదానీ గ్రూప్నకు కట్టబెట్టనున్నట్లుగా తెలిపారు. ఇక ఇదే అంశంపై బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ కపటత్వం బయటపడిందని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలోని కరెంటు బిల్లు కలెక్షన్ బాధ్యతల్ని అదానీకి అప్పగించి 25% డబ్బులను ఆయన జేబులోకి వెళ్లే పగటిపూట దోపిడీకి తెరలేపారని సీరియస్ అయింది. రాహుల్ గాంధీ చెప్పేటటువంటి యాంటీ అదానీ మాటలు సిగ్గుచేటు అని చురకలంటించింది. ప్రజల యుటిలిటీస్ని కార్పొరేట్లకు అమ్మడమే కాంగ్రెస్ వైఖరి అని తీవ్ర స్థాయిలో విరుజుగుపడింది. అది సంగతి.